రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అగ్రెసివ్ లీడరే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఈ పవర్ మారాలి, మాలాంటి వాళ్ళందరం కోరుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ పట్టించుకొని విషయాలను ఆయన ఏడాదిలో పట్టించుకునే ప్రయత్నం జరిగిందా? ఈ 10 yearsలో విధ్వంసం అయిపోయింది తెలంగాణ. ఈయనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. ఏదైతే ఎలక్షన్స్లో ధన హామీలు ఇచ్చినామో అందులో దాదాపు ఒక 4 హామీలు మించి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. కేటీఆర్ అరెస్టు అనేది బాగా సీరియస్గా డిస్కషన్ అవుతున్నది. అంటే ఒక భయాందోళనకు గురి చేస్తారా కావాలని ఏమిటన్నట్లు ఇది? ఎప్పుడో అరెస్ట్ కావాలి. సీఎం మొన్న అసెంబ్లీలో ఏమన్నానంటే అసలు బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే ఈ 7 లక్షల అప్పు ఈ రాష్ట్రానికి ఒక లెక్కనే కాదన్నాడు. రివెంజ్ పాలిటిక్స్ అని కొందరు అంటున్నారు. ఏ తప్పు లేకుండా ఉంటే ప్రభుత్వం మీద ఎంక్వైరీలు జరిగి అందరూ శుద్ధపూసలను తేలితే మనం అరెస్ట్ ఇవన్నీ చేయలేము. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయమని ఒకవైపు చెప్తుంటే మీరు బీఆర్ఎస్ పైన అలిగేషన్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది. అసలు మేము 6 హామీలు ఇచ్చి 4 కంటే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఎందుకంటే మాకు అనుకున్న పద్ధతిలో మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు రాబోయే 4 ఏళ్ళైనా బహుశా ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఉండవచ్చు అనేది. స్పీడ్ అయితే తగ్గింది అయితే లేదు, తప్పులు కూడా ఏం చేసినట్టు నాకైతే కనపడట్లేదు. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పరిపాలన కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ విషయంలో ఏం చేయబోతున్నది, ఇది విస్తృతంగా జరుగుతున్న చర్చ. కేసీఆర్ అరెస్టు అని, బీఆర్ఎస్ నాయకులపైన వరుసగా నమోదవుతున్న కేసులు, ఈ బీఆర్ఎస్ నాయకులు ప్రొవొకేషన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పడం, ఒక సీరియస్ వాతావరణం కనబడుతూ ఉన్నది. దీని వెనుక అసలు జరుగుతున్నది ఏమిటి? ఈ విషయాల గురించి మాట్లాడడం మన దగ్గర కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. స్ట్రైట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? ఒకటి, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అగ్రెసివ్ లీడరే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఈ పవర్ మారాలి, మాలాంటి వాళ్ళందరం కోరుకున్న సందర్భంలో నేను అప్పుడు బీజేపీలో, అంటే బీజేపీ బండి సంజయ్ని మార్చిన తర్వాత ఇది కొలాప్స్ అయింది. అప్పటి వరకు మేము కూడా బీజేపీ దాదాపు అధికారంలోకి వస్తానో లేదా కనీసం 30-40 సీట్లు వస్తానో, హంగ్ అసెంబ్లీ వస్తుంది, కేసీఆర్ రాడు అనేటువంటి ఆలోచనలు ఉండేవి. ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చారు, ఊరికే ఏ కారణం లేకుండా మార్చారు అకారణంగా, సో అప్పుడు అది కొలాప్స్ అయింది. అసలు అర్థమైపోయింది మా లాంటి వాళ్ళకి ఇది అయ్యే పని కాదు, ఇది బీజేపీ కుట్రలేదని. సో మేము చుట్టూ చూస్తే మాకు ఎవరు కనపడలేదు, రేవంత్ రెడ్డి తప్ప. రేవంత్ రెడ్డి అప్పుడు వాళ్ళతో ధీటుగా మాటలు కానీ ఇవి కానీ అన్నీ ఒక పోటాపోటీ వ్యవహారమే నడుస్తుండే. వస్తాడు అధికారంలో, కానీ లాస్ట్ 3 monthsలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది కాంగ్రెస్ వస్తుందని. సో అప్పుడు మేము కూడా కాంగ్రెస్లో చేరినాను. ఎగ్జాక్ట్ ఒక 2 months ముందు చేరిన, ఎలక్షన్ ముందు. నిజంగా కూడా కొట్టిండారు. ఎందుకంటే ఒక 5 సీట్ల పోటాపోటీ మెజారిటీ వచ్చినా కూడా ఆయన కొట్టిండు. అయితే వీటన్నిటికీ మెయిన్ కారణం ఎందుకు అంటే మాలాంటి వాళ్ళం వ్యతిరేకించడానికి, అది కేసీఆర్ను మీరన్న బీఆర్ఎస్ను కానీ తెలంగాణ ఆకాంక్షల కోసమే మనందరం కూడా ఈ ఉద్యమంలో చేరినాం. ఇలాంటి వాళ్ళం మాలాంటి కూడా కదా. ఆకాంక్షలు అంటే ఏంటి అంటే తెలంగాణలో చదువు బాగుపడాలా, అంటే విద్య, వైద్యం, అదేవిధంగా ఆరోగ్యం, ఈ 3 ప్రధానమైనటువంటి ఆశయాలు ఉంటాయి. ఈ 3 రంగాలను కూడా బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని మాలాంటి వాళ్ళని నమ్మినాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో ఒక పెద్ద కోరిక ఉండే అందరికీ కూడా, అరే ఈ రంగాల్లో మంచి సమగ్రమైన మార్పు వస్తుంది, అందరికి కూడా ఇవి అందుబాటులో ఉంటాయి సామాన్లతో సహా అని చాలా మా అందరికి కోరిక ఉండే. ఇది జరగాలని ఆకాంక్షతోనే మనందరం తెలంగాణ కోసం కొట్లాడినాం. ఆ సాకారమైంది కల. అది అయిపోయింది. మొదటి 2 ఏళ్ళు అసలు కేసీఆర్ గురించి మాట్లాడలేము, ఎందుకంటే అప్పుడే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏ పోని పాపం టైం ఇద్దాం అనుకున్నాం. కానీ అక్కడ ఫెయిల్ అయ్యాడు. తర్వాత ట్రాక్ తప్పిండు, ఉద్యమ ద్రోహులకు కూడా పదవులు ఇచ్చిండు. ఆ టీఆర్ఎస్లో ఉన్న తీసి పారేసి బీఆర్ఎస్ పెట్టుకున్నాడు. సో ఉద్యమాకాంక్షలు క్రమక్రమంగా ఎప్పుడైతే వీక్ అయినాయో ఆ టైం లోపల ఇక మాకు కూడా క్రిటిసిజం చేయాల్సిన అవసరం ఏర్పడదు. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ పట్టించుకొని విషయాలను ఆయన ఏడాదిలో పట్టించుకునే ప్రయత్నం జరిగిందా? అదే నేను అయితే అక్కడ జరిగిన ఆ క్రమాన్ని నుంచి మనం ఇక్కడికి వచ్చినాం. ఇక ఈ 10 yearsలో విధ్వంసం అయిపోయింది తెలంగాణ, ఆకాంక్ష నెరవేరకపోవడమే. విధ్వంసం అంటే ఏంటి అంటే ఆకాంక్ష నెరవేరకపోవడం. ఈ దిశగా ఈయన కొత్తగా మేము చేరిన ఈ పార్టీలో అడుగులు పడాలని మేము మళ్ళీ అప్పుడు కోరుకున్నట్టే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ 1 year లోపల ఈయనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. ఏదైతే ఎలక్షన్స్లో ధన హామీలు ఇచ్చినామో అందులో దాదాపు ఒక 4 హామీలు మించి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. అదొక ప్రాబ్లం, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. కానీ కొన్ని అడుగులు వేసిండు సరిగ్గానే.
వేసాడు కొన్ని అడుగులు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విద్యా కమిషన్ ఏర్పాటు చేసాడు. వాళ్ళైతే ఇప్పుడు సమగ్రంగా స్టడీ చేసి ఈ విధానం ఉండాలి, ఈ విధానం వద్దనే రికమెండేషన్ అది చేయాలి కదా. దానికి ఉన్నటువంటి ఆకునూరు మురళైనవాడు నిజాయితీపరుడు. ఆ టైంలో బాగా రిప్రెషన్కి గురయ్యాడు, ఫ్రస్ట్రేషన్కి గురై రాజీనామా చేసి అవతలికి పోయిన వ్యక్తి. సో అతన్ని తీసుకొచ్చింది కాబట్టి డెఫినెట్గా అది రేపో మాపో దాంట్లో సంస్కరణ జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. వైద్య విధానంలో కూడా వైద్యం కూడా బాగా చిన్నాభిన్నమైపోయి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి వస్తే ఇప్పుడు నిన్న మొన్న మీరు ఆయన దామోదర రాజనరసింహ స్టేట్మెంట్ చూస్తే దాదాపు 5,000 మధ్య క్రోర్స్తో సమగ్రంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంతా మోడర్నైజ్ చేసేటువంటి పద్ధతి, ఉస్మానియా గాంధీలకు కొత్త బిల్డింగ్స్ కట్టి స్టాఫ్నంతా నింపేటువంటి కార్యక్రమం, నిమ్స్లో కూడా అదనపు వసతుల కోసం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్నాడు. దాదాపు 5,000 crores కావాలి దానికి. అది ఈరోజు నిజానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సో వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ వాళ్ళకి వచ్చిందని నాకు నిన్ననే వారు చెప్పారు. ఈ ప్రణాళికకు అనుగుణంగా ఆయనకు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ వచ్చింది. నిజంగా 5,000 crores ఆయనకి అనుకున్న ప్రకారం ఇస్తే అందులో కూడా మాకు అతి త్వరలో సంస్కరణలు అనేవి కనపడతాయి. అదే పద్ధతిలో ఇక మిగిలింది మనకు నిరుద్యోగ సమస్య. రాగానే 50,000 ఉద్యోగాలు అయితే ఇచ్చాడు. మొత్తానికి మొత్తం 2 లక్షలు మేము ఏకకాలంలో ఇవ్వలేకపోవచ్చు. కానీ అవి 30,000 జాబ్ నోటిఫికేషన్లు గత బీఆర్ఎస్ ఇచ్చినవి ఉండొచ్చు, తప్పని ఎవరంటారు. ఆ ప్రాసెస్లో ఉండి వాళ్ళు ఇవ్వక అయిపోవచ్చు, లేదా పేపర్ లీక్ 101 మందిని వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు కదా, వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. దాని ఎంక్వైరీలు కంప్లీట్ అయిపోయి తుది జాబితా అది లేకపోతే మొన్న మా చేతుల ద్వారా పోతే పోయి ఉండొచ్చు. కానీ నువ్వు అది ఆ కాగితం నీ చేతిలో పెట్టిందాక అది ఉద్యోగం వచ్చినట్టు కాదు కదా ఎవరైనా కానీ. సో ఆ 30 మన వాళ్ళు ఇచ్చిన అనుకుని 20 మేము ఇచ్చిన 50,000 అయితే జాబ్స్ మేము ఫిల్ చేస్తామనేటువంటి వాగ్దానం అయితే మాకు సంబంధించింది అయితే తప్ప వాళ్ళది కాదు. నువ్వు వెళ్ళిపోయినావు పేపర్ లీక్ అయినా 101 మంది నువ్వే సీట్ వేసుకుని అరేంజ్ చేసుకున్నావు. ఇద్దరితో సంబంధించిన సమస్య అని కేటీఆర్ అని ఆఖరికి అదే సీటు 101 మందిని అరేంజ్ చేస్తుంది మనం చూడంగా. సో చాలా తప్పులు జరిగినాయి అక్కడ, రిక్రూట్మెంట్లో కూడా తప్పులు జరిగాయి. అది ఓవర్కమ్ అయ్యి దానికి ప్రక్షాళన చేసి సర్వీస్ కమిషన్ని అన్నీ చేసుకుంటే పాపం ఈరోజు 50 మందికి అయితే నియామక పత్రాలు ఇచ్చాడు కదా. ఇంకా అతి త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చాడు. అది నిజంగా 2 లక్షల మందికి ఇస్తుందా లేకపోతే ఇంకో 50,000 మందికే ఇస్తుందా అనేది నేను ఐ కెనాట్ సే. బట్ ఎట్ ద సేమ్ టైం నేను చాలా సీనియర్గా ఇటు స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసిన. ఏమైనా మీకు ప్రైవేట్ జాబ్స్ మీద మీరు కార్పొరేషన్స్ను లేకపోతే వాళ్ళ శక్తి సృష్టించి వాళ్ళే కంపెనీలు పెట్టుకునే పద్ధతి చూడాలి తప్ప గవర్నమెంట్ జాబులు నిజంగా కూడా 2 లక్షలు నింపితే ఆ పైన ఉండవు. సాధ్యపడదు అది. గవర్నమెంట్ జాబ్స్ అందరికీ మనం ఇవ్వలేము. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 2 లక్షల మందికి నిజంగా మేము ఇచ్చేసినాం అనుకున్నా రిమైనింగ్ 28 ఏం కావాలి వాళ్ళు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి శిక్షణ, దానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టాడు. కాన్సెప్ట్ అయితే ఉంది కదా, ఆ స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కావాలి, వాడు దానికి ఏమిటో డిజైన్ చేసుకోవాలి, ఏ స్కిల్ ఇస్తావు అన్నది, దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్తో టైప్ పెట్టుకోవాలి. నీకు మినిమం ఇంకో 1 year పడుతుంది. ఈ మధ్యకాలంలో 6 నెలల కింద అసలు 1 year మీరన్న 1 yearలో 4 నెలల పాటు ఎలక్షన్ అయిపోయింది. ఎఫెక్టివ్ పరిపాలన 8 నెలలే, 8 months. కాబట్టి 8 monthsలో ఇవన్నీ కార్యక్రమాలు చేసిండు కదా. అండ్ రైతు రుణమాఫీ ఆయనకు 10 ఏళ్ళు పట్టింది. అవును, కానీ కదా ఈయన 10 నెలలే చేసిండు కదా, మొత్తం చేయలేదు, ఇంకా సగం ఉంది. దానికి యాడ్స్టిక్ పెట్టినాం కదా, గైడ్లైన్స్ పెట్టినాం కదా, కుటుంబానికి ఒకటే అన్నాం కదా. కుటుంబానికి ఒకటే అన్నా కానీ తేడా వస్తుంది. ఒక్కో కుటుంబంలో గతంలో 2-3 వచ్చి ఉండొచ్చు, ఈసారి రాదు. రాళ్ళు రప్పలకు వానికి అందరికి ఇచ్చి అంటే ఈ దీంట్లో వాళ్ళకు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా ఆ సౌకర్యం గతంలో కల్పించు. 2 పైన ఉన్న వాళ్ళకి మేము ఇవ్వలే కదా. ఒకవేళ నువ్వు 2 పైన నువ్వు కట్టుకుంటే మేము ఇస్తాం అన్నాం. టెక్నికల్ కారణాలతో 4 లక్షల మందికి అందలేని మాట వాస్తవం. ఆ టెక్నికల్ కారణాలు ఎవరు ఐడెంటిఫై చేసిండ్రు? ఇంటింటికి మనిషి పోయి మా ఆఫీసర్లే పోయి లెక్క కడితే 4 లక్షల మందికి ఇంకా ఎలిజిబిలిటీ ఉండి కూడా రాలేదని తెలిసింది. వాళ్ళకి ఈరోజు క్యాబినెట్ నినాకం మొన్న 4,000 కోట్లు అదనంగా రిలీజ్ చేసింది వాళ్ళ కోసం కూడా. చేస్తే మొత్తం ఈరోజు 25 లక్షల మందికి దాదాపుగా ఒక 25,000 కోట్లు అందేటువంటి పరిస్థితి. బడ్జెట్లో 28,000 కోట్లు ప్రొవైడ్ చేసిండు కదా, ఇంకా అవసరం ఇంకా 3,000 కోట్లు బడ్జెట్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విదిన్ 8 months లోపల ఇవన్నీ కూడా మనం ఒక రకంగా అచీవ్మెంట్స్ అనే చెప్పాలి. ఓకే, అచీవ్మెంట్స్. కానీ ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇప్పటికే ఒక టర్మ్ వెళ్ళిపోయింది, వేయాల్సింది వేయలేదు. నెక్స్ట్ అన్న చేస్తున్న దానికి మళ్ళీ వీడు విధి విధానాన్ని దానికి ఉపసంఘం అని చెప్తున్నారు కదా. దా విషయంలో ప్రభుత్వం ఎట్లా పోతే బాగుంటుంది? ఎందుకంటే రైతులకు అంత చేసినప్పుడు కేసీఆర్ ఓడిపోయింది. అవును, ఇప్పుడు వీళ్ళు కనుక దాన్ని ఒక్కటేమైనా తగ్గించి ఇప్పుడు కొండల గుట్టలకు ఇవ్వకు, మిగతా ఎక్కడ ఏలు పెట్టినా సరే డెఫినెట్లీ నష్టం జరుగుతుంది. నేను మీ సూచనకు అంగీకరిస్తా. విధి విధానాలు ఫైనల్ కాలే. నెంబర్ 1, అధికారులు ఏం చేస్తున్నారంటే 5 ఎకరాలు ఉన్నవాడికి ఇస్తే ఎంత కావాలి, 7.5 ఇస్తే ఎంత కావాలి, 10 ఎకరాలకు ఇస్తే ఎంత కావాలి, 12 ఎకరాలకు ఇస్తే ఎంత కావాలి, ఒక ప్రజెంటేషన్ ఇన్నాక మొన్న ఇచ్చారు. ఎవరికి?
దానికోసం ఎవరైతే క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రో సబ్ కమిటీ అధికారులతో నివేదిక తీసుకుంది. అంటే 5 ఇస్తే ఎంత కావాలి, 7:30 అయితే ఎంత కావాలి, 10 అయితే 12 ఎంత. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు, ఒక కట్ ఆఫ్ లైన్ పెట్టుకుంటున్నారు. 10 పైన ఉన్న వాళ్ళు హార్డ్లీ 5 to 10% ఉంటారు. ఏది 10 ఎకరాలకు పై ఉన్నవాళ్ళు 10% మించి ఉండరు. కాబట్టి 90% మంది రైతులు ఇక్కడ కవర్ అయినట్టే. కానీ గతంలో జరిగింది మీరు అన్నట్టుగా రాళ్ళును రప్పలకు వ్యవసాయం చేసినా చేయకున్నా రియల్ ఎస్టేట్కి లాయర్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాంట్రవర్షియల్ థింగ్. ఇవాళ రేపు పిల్లాడు అమెరికా పోవాలంటే ఐటీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఏ ఆదాయం లేనివాడు కూడా పోయి ఐటీ కట్టుకుంటున్నాడు. అది ఒక 2% ఉండొచ్చు, 2-3% మించి వాళ్ళు ఉండరు. వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది. ఈ మరి సింపుల్గా చెప్పాలంటే సింగరేణి ఉద్యోగులు అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కింద వస్తారు. వ్యవసాయ కుటుంబాలు ఉన్నోడైనా రఫ్ ఒక 4 లక్షల కుటుంబాలు ఈ విధంగా ఐటీ లోపల వచ్చి ఈ బెనిఫిట్ కోల్పోయే ప్రమాదం ఉందని నిన్న బట్టి గారి స్టేట్మెంట్ మనం చూసినాం. సో దానికి కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ షరతులు పెట్టిందో ఐటీ వస్తే నీకియం, ఇది ఇస్తే నీకియం అనేటువంటిది కాకుండా దానికి ఎగ్జంప్షన్ ఇస్తూ ఈ 4 లక్షల మంది ఎవరైతే సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారో, అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా వ్యవసాయం ఉంటుంది పాపం, కానీ ఐటీ ఉంటుంది మనం ఇంతకుముందు అనుకున్నట్టు. సో ఈ వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే దాదాపు 5-6 లక్షల మంది ఉన్నా సరే ఇట్లా ఐటీతో సహా ఉన్నా వాళ్ళు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చేద్దాం అనుకుంటారు నీకు 10 ఎకరాల లోపు ఉంటే. సో అది మినహాయింపు మీరు అన్నట్టు ఉంటుంది. కాకపోతే మాకు ప్రాబ్లం ఉంటుంది, డెఫినెట్లీ హ్యూ అండ్ క్రై వస్తుంది. ఈ 4-6 లక్షల మంది అదేం మామూలు నెంబర్ కాదు. కాబట్టి వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ మీకు వస్తుంది. కానీ విధి విధానాలు ఇంకంప్లీట్ కాలేదు నాకు తెలుసు. అంటే 5 ఎకరాల 7:30 10 అన్నదానికి నాకు తెలిసి మాత్రం 10 acres వరకు వీళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. చేస్తే మిగిలిన 10% రాకపోతే మీది నాది ట్యాక్స్ పేరు మనీ అండి. అది మనం ట్యాక్స్ కడితే వచ్చినటువంటి పైసలు ఎవరికి ఇచ్చేవైనా కూడా. ఇవి నిజంగా ఎవరైతే హక్కుదారున్నారో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బెనిఫిషరీకి పోవాలి తప్ప అవసరానికి దొరకు లేకపోతే ఇది న్యాయవాదికి డాక్టర్కు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకళ్ళు ఐటీ రిటర్న్ చేసుకున్నా ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉంటుంది కదా. దాన్ని బట్టి మరి గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విషయం తీసుకున్నారు కదా, సర్వే చేశారు కదా. చేయడం వల్లనే అధికారులు ఆ ప్రజెంటేషన్ ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చారు. ఇంకా ఎందుకంటే మనం సంక్రాంతి తర్వాత మేము వేసేస్తున్నాం అన్నాడు కాబట్టి పెద్ద దూరం ఏం లేదు అది. కాబట్టి రావాలి. రాకపోతే ఇప్పటికే మా మీద బదనామం వచ్చింది. మొదటిసారి వేసింది మొత్తం గంపకు తీసి పారేసాడు. 7,600 కోట్లు వేసారు. అట్లే గత ప్రభుత్వం ఎట్లేసిందో అట్లే వేసారు. ఒక అంచనా అధికారులు చెప్పింది ఏంటంటే 72,000 కోట్లు వాళ్ళు గతంలో చెల్లింపులు చేస్తే అందులో దాదాపుగా 21,000 కోట్లు ఇట్లాంటి బాపతులు అడగపోయింది. ఎవరికి సాగు చేసినోడికి చేయనోడికి ఏది రియల్ ఎస్టేట్కి వానికి అనవసరంగా గుట్టలకు వాటికి కూడా పోయింది. సో ఆ 21,000 crores ఈరోజు మనకు సేవ్ అవుతున్నాయి వాళ్ళని తీసేస్తే. కానీ మేము అదనంగా ఇస్తామని చెప్పినాం కదా, అదనంగా ఇచ్చినప్పుడు మళ్ళీ అవసరం అయిపోయింది. సో లెవెల్ అవుతుంది, పోనీయండి పర్వాలేదు, అంతవరకు వీఆర్ హ్యాపీ. ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి ఆలోచన క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తుంది. కాబట్టి దానివల్ల పెద్ద కాంట్రవర్సీ ఉందని అయితే అనుకోను. ఆ కాంట్రవర్సీని మేము పోము కూడా. ఎందుకోమంటే నిజంగా మీరు అన్నట్టు ఐటీ పేరును దాని పేరు మీద 20 లక్షల మంది కోత పెట్టినాం అనుకుందాం. ఎందుకంటే రఫ్ ఎస్టిమేట్ ఏంటంటే 50 లక్షల మందికి లాభం జరిగితే 20 లక్షల మందికి నష్టం జరుగుతుంది. జరిగితే వాళ్ళు మామూలు నెంబర్ అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రజల్లో అట్లాంటి దాంతో. కాబట్టి అది లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు పెట్టుకొని మేము ఆ పిచ్చి పనులు చేయం. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని సెక్షన్స్ని కవర్ చేసే ప్రయత్నం ఉంటుంది. బట్ మోస్ట్లీ రియల్ ఎస్టేటు డాక్టర్లు న్యాయవాదులు మాత్రం ఉండరు వాళ్ళకు. సరే, అది ఒక అంశం. ఇక్కడ కేటీఆర్ అరెస్టు అనేది బాగా సీరియస్గా డిస్కషన్ అవుతున్నది. అంటే ఒక భయాందోళనకు గురి చేస్తున్నారా కావాలని ఏమిటి అన్నట్లు ఇది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే లేట్ అయింది. ఎప్పుడూ అరెస్ట్ కావాలి. ఎందుకంటే ఉద్యమకాలం పక్క పెట్టాడు. 10 ఏళ్ళు పరిపాలన చేసింది కదా. మనం అందరం రకరకాలుగా మాలాంటి వాళ్ళు అందరం కూడా అవినీతి గురించి మాట్లాడాం కదా. ఒక్కొక్క కుటుంబ సభ్యుడి దగ్గర లక్ష కోట్లు అనేది ఒక రఫ్ అంచనా చెప్పినాం మేము. ఈవెన్ సీఎం మొన్న అసెంబ్లీలో ఏమన్నాడంటే అసలు బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే ఈ 7 లక్షల అప్పు ఈ రాష్ట్రానికి ఒక లెక్కనే కాదన్నాడు. అంటే బీఆర్ఎస్ ప్రైవేట్గా ఈ 7 లక్షలు కట్టగలుగుతుందన్నాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా. నువ్వు అంత పెద్ద అలిగేషన్ పెట్టి అందులో మరి ఒక్కటి కూడా నువ్వు నిరూపించకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా అట్లే టైంపాస్ చేస్తావు ఇంకో 4 ఏళ్ళు. అంటే ఈ ఎటుకో ఒక లాజికల్ కంక్లూజన్కి అయితే ఎంక్వైరీస్ రావాలి కదా. ఒక కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఇస్తుంది, రేపు పొద్దున ఆ కమిషన్ అని చెప్తాడు ఇందులో కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, లేదా అసలు కేసీఆర్ ఉన్నాడు అంటాడు. మీరు అరెస్ట్ చేయకుండా ఊకుంటారా? సపరేట్గా మనమే కదా మాట్లాడింది కాళేశ్వరం కాదు కూళేశ్వరం అని మా వెంకటరెడ్డి గారు చెప్పాము మొన్న అసెంబ్లీలో. మరి కూళేశ్వరం అయితే మరి నువ్వేం చేస్తున్నావు పోయి అధికారం నుండి అరెస్ట్ చేయాలి కదా. సో ఇవన్నీ కూడా
ఆటోమేటిక్గా ఈ కాన్సిక్వెన్స్ అవుతుంది. లాజికల్ కంక్లూజన్కి పోతే ఈ ఎంక్వైరీలని విద్యాశాఖ మీద ఎంక్వైరీ నడుస్తుండే, ఏసీబీ ఒక్కండి పట్టుకుంటే 1500 కోట్లు వచ్చాయి అని పేరు ఉండే బాలసుబ్రహ్మణ్యం బాలకృష్ణ బాలకృష్ణ సంథింగ్ ఏదో ఉంది. బాలకృష్ణ రాదు ఒక్కడనే 1500 కోట్లు అట. ఏంది ఇప్పుడు ఏఈ గురించి వచ్చింది మనం ఏఈ అన్నిటికీ వాడే సూత్రధారట. మొత్తం ఆయన 100 కోట్లు సంథింగ్ అని అంటున్నాడు. వాడేది 800 కోట్లు నాడు అని ఒక్కని దగ్గర. ఎట్లా పోయింది? 10 ఏళ్ళు తెలంగాణ మన ప్రభుత్వం ఉండగా ఇద్దరు వ్యక్తులు ఇద్దరిని టచ్ చేస్తే ఎంత పోతున్నారో మాసేలు అట్లా అంటాడు. ముందర 800 కోట్లు వెళ్ళే, ముందర 1500 కోట్లు వెళ్ళే. మరి మనం వీటిని ఎంక్వైరీ చేద్దామా వద్దా, మీరు అరెస్ట్ చేద్దామా వద్దా? గొర్రెల స్కామ్ 800 crores అయిపోయాయి. గొర్రెల స్కామ్లో బెనిఫిషరీస్ ఎవరు అసలు? లబ్ధిదారులు ఎవరు అసలు? పాపం ఈ గొర్రె కాపర్లు. వాళ్ళ దాంట్లో 800 crores మింగేస్తే రేపు పొద్దున దానికి సంబంధించిన మంత్రి అనుకుందాం, లేదా ఆఫీసరే అనుకుందాం, అని అదే చేద్దాం, వదిలిపెడదాం. సో ఇట్లాంటి 10 ఎంక్వైరీలు ఈరోజు నడుస్తున్నప్పుడు ఈ 10 ఎంక్వైరీలు కూడా రేపు పొద్దున ప్రముఖుల అరెస్టుకు దారి తీస్తే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు నేను. ఆయన కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరో ఆఫీసర్ కావచ్చు, ఖచ్చితంగా ఈ 10 ఎంక్వైరీలు కంప్లీట్ అయిన తర్వాత ఈ రిజల్ట్స్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు. మేము కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయనేనా అనే ఒక చర్చ కూడా ఉంది బయట. ఆయన కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పంగా విన్నాను నేను. ప్రెస్ మీట్లో మన రేవంత్ రెడ్డి గారు చెప్పంగినా, ఎందుకు ఎవరు సమాధానం చెప్పుకుంటే ఆయన అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అయితే ఏమైనా కలలు కంటున్నాడా అంటే అవకాశం లేదు పాపం, ఆయనకంటే ముందు ఆయన చెల్లెలే అరెస్ట్ అయింది కదా అన్నాడు. అంటే అవకాశం ఉంటే చెల్లెలకు ఉంటుంది కానీ ఆయనకు ఉంటుంది. సీఎం అన్నాడు అన్నమాట, నేననుడు కాదు. ఆ ఛాన్స్ కూడా కోల్పోయిండు. ముందు సీనియారిటీలో కవితకు ఉందని చెప్పాడు ఆయన, ఎవరు సీఎం. కానీ మరి రివెంజ్ పాలిటిక్స్ అని కొందరు అంటున్నారు. ఇప్పుడు రివెంజ్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏ తప్పు లేకుండా ఉంటే ప్రభుత్వం మీద ఎంక్వైరీలు జరిగి అందరూ శుద్ధపూసలను తేలితే మనం అరెస్ట్ ఇవన్నీ చేయలేం. 7 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎంఏ చెప్తుండే, శాసనసభలో చెప్పే, ప్రెస్ మీట్లో చెప్పే 7 లక్షల కోట్ల అప్పు చేసి అప్పు ఒక పక్క, అంత ఇన్కమ్ కూడా వీళ్ళ దగ్గర ఫ్యామిలీ దగ్గర 5-6 లక్షల కోట్లు అని నువ్వు చెప్పినాక నువ్వు ఏం చేయకుండా సపరేట్ ఉంటారంటే అధికారంలో వచ్చినాక ఎంక్వైరీ చేయాలి కదా. నువ్వు అన్న అలిగేషన్ నిజమా కాదా చెప్పాలని అవుతా. సో ఈ ఏజెన్సీస్ వాటి పని వాళ్ళు, మన పిగ్నస్ గారు నా ఉంది కదా సేయింగ్, చట్టం తాను చేసుకోవద్దు అన్నట్టు ఈ మొత్తం ఎంక్వైరీస్ అని కంప్లీట్ అయినాక ఎవడన్నా రెస్ట్ కానీ మనం ఏం చేస్తాం దానికి. కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఊహించలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయమని ఒకవైపు చెప్తుంటే మీరు బీఆర్ఎస్ పైన అలిగేషన్ అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ఇద్దరు ముగ్గురు. నేను ఒకటి అంటున్నా, నేనే ముందు చెప్పిన, అసలు మేము 6 హామీలు ఇచ్చి 4 కంటే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేకపోయినాం. ఎందుకంటే మాకు అనుకున్న పద్ధతిలో మా దగ్గర డబ్బులు లేవు. ఒకటి సమయం కూడా, ఇప్పుడు 5 ఏళ్ళు మీరు మ్యాండేట్ ఇచ్చినట్టు మాకు 5 years ఇస్ మ్యాండేట్. అంటే మేము 5 ఏళ్ల కోర్సులో చేరినాం మీ దగ్గర. ఈ 5 ఏళ్ళలో 8 నెలలే అయింది కదా. 8 monthsకే మీరు పాస్ ఫెయిల్ డిసైడ్ చేస్తారా నాకు? అంటే 5 ఏళ్ళ డిగ్రీ కాదు నాది, 5 ఏళ్ళ డిగ్రీలో 8 monthsకే ఫెయిల్ అయినావు అంటే ఎట్లా? అంటే అని ఉండొచ్చు, అప్పుడు 100 రోజుల సంతకం పెడతాం డామ్డు అని ఉండొచ్చు. మేము మరి వచ్చినాక నువ్వు ఖాళీ చిప్పలిస్తే మావాడే చెప్పుకునే లంక బిందెలు అంటే ఖాళీ బిందెలు దొరికినాయని. మరి సీఎం అన్నాడు ఏం లేవాడని. మరి ఏం లేని కాడ సర్దుకోవాలన్నా వద్దా? ఈ ఇల్లు సర్దుకునే క్రమం లోపల మీరు పాస్ ఫెయిల్ మాకు ఎప్పుడు వేయాలి మార్కులు? రీజనబుల్ టైం ఏంది? 50% టైం. 2.5 years తర్వాత మీరు చెప్పాలి, అరే బాబు నువ్వు లాభం లేదని నువ్వు ఏమనుకున్నావు, ఫెయిల్ అయిపోయినావని. అది ఇంకా లేదు. ఎఫెక్టివ్ పరిపాలన 8 నెలలే, హార్డ్లీ 8 months. ఈ 8 monthsలో చాలా స్పీడ్గానే పోయినా, నేను తక్కువ స్పీడ్ ఏం పోలే. ఇంకా డబ్బులు ఉంటే ఇంకా పరిగెత్తు పాపం. మరి డబ్బులు అటు ఇటు తెచ్చుకుంటున్నాడు. ఆయన చెప్పుకునే 1,20,000 కోట్ల అప్పు తెచ్చిన కొత్త బీఆర్ఎస్ అలిగేషన్. మమ్మల్ని పెద్ద 7 కోట్ల అప్పు అన్నావు. నువ్వు 1 year లోపల 120 lakh crores తెచ్చినావు కదా, 120 lakh crores అంటారే ఉన్నాడు. 1,20,000 కోట్ల అప్పులో సీఎం ఏం చెప్పిండు? అసలు 50,000 కోట్లు మాకు పాత మిత్తి కట్టడానికి పోయినారు. తెచ్చుకునే 1,20,000 కోట్లు 50,000 కోట్లు మితిపోతే ఈయనకు మిగిలింది 70,000 కోట్లే పాపం, కొత్తగా ప్రకటించిన ఈ స్కీములు కానీ మేము గతంలో ఎన్నికల హామీలు కానీ. కాబట్టి అంత త్వరగా 2.5 years అయిన తర్వాత ఫెయిల్ పాస్ మీరు అనాలి తప్ప. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ మీద పగబట్టడానికి న్యాచురల్ ఎంక్వైరీస్, అవి న్యాచురల్గా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. అవి మా రేవంత్ రెడ్డి కోపం ఉంది పోయి, నాకు కోపం ఉంది కేసీఆర్ మీద అనుకుందాం. నేను ఏదో అడ్డగోలుగా మాట్లాడినా, అవి వాస్తవం కాదని అనుకుందాం. కాసేపు ఎంక్వైరీ కమిషన్ ఏం తెలుస్తుందో మనకు తెలియదు. ఎంక్వైరీ కమిషన్ ఏంటంటే జస్ట్ లైక్ దట్ 2 months 3 monthsలో మన కొరకు ఉండొచ్చు, ఈయన లోపలేద్దాం ఆయన లోపలేద్దాం అన్నట్టు ఉండదు. అది ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు మీరు నిన్నాక మొన్న మళ్ళీ 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అడిగాడు ఎవరు, కాళేశ్వరం మీద వేసిన జస్టిసు. మళ్ళీ 2 months, ఆల్రెడీ 2 months ఇచ్చారు, మళ్ళీ 2 months అడిగి. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్, రికార్డ్ ఎవిడెన్స్ కావాలి. ఆ
అధికారులందరినీ విచారించాలి, సంబంధిత మంత్రులను కూడా విచారించాలి. డ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే తప్ప ఆ జస్టిస్ మీకు నివేదిక ఇవ్వలేడు. అట్లా రకరకాల 10 ఎంక్వైరీలని కూడా మీకు రీజనబుల్ టైం వాళ్ళకు కూడా 1 year పడుతుంది అన్నీ తేల్చడానికి. కాబట్టి ఈ లోపల కావాలని చేస్తున్నారు, మా మీద పగబడుతున్నారు, వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లా? సో డెఫినెట్లీ జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ అండి, మ్యాసివ్ స్ట్రక్చర్ అది. దాంట్లో ఫీ రియంబర్స్మెంట్ జరుగుతుంటుంది, హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంటుంది. ఇవన్నీ మనం డిబేట్లో రావు. ఏవి డిబేట్లు వస్తాయి? కవితను అరెస్ట్ చేసి వస్తాయి, కేటీఆర్ని అరెస్ట్ చేసి వస్తాయి. అంత మాత్రం చేత వీళ్ళ మీదనే ఫోకస్ చేసి అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టినామంటే కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ నడుస్తుంటుంది. ఇట్స్ అ మ్యాసివ్ స్ట్రక్చర్. ఇది కొన్ని మాత్రమే. ఈ కొన్ని ఎందుకు మీడియాకు కానీ మనలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందంటే అది ఆ పర్సనాలిటీస్ అనేవాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి. కేసీఆర్, కేటీఆర్, కవిత అరెస్ట్ అయితే పెద్ద చర్చ. ఇప్పుడు రోజుకు 20 మంది అరెస్ట్ అవుతారండి ఈ దేశంలో. ప్రతిరోజు 50 మంది 100 మంది అరెస్ట్ అవుతారు. మీరు పోయి పోలీస్ స్టేషన్ లిస్ట్ తీసుకోండి. నన్ను అడిగితే ఒక పోలీస్ స్టేషన్లో 50 మంది అరెస్ట్ అవుతారు, ఒక్క పోలీస్ స్టేషన్లో. మీరేమైనా చూపిస్తారా? ఎందుకంటే వాడు సామాన్యుడు, అందులో న్యూస్ వాల్యూ లేదు అక్కడ ఐటమ్కి. కవిత అరెస్ట్ అయితే కేటీఆర్ అయితే న్యూస్ వాల్యూ ఉంది దానికి. ఆ హీరో ఉన్నాడు, ఎందుకు చర్చ? హీరో మీద ఎందుకు చర్చ? అని హీరో కాబట్టి. అరెస్ట్ ఎంతమంది అవుతారు చెప్పండి రోజు? మీకు తెలుసు. కరెక్ట్. కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళు కూడా అంటే మీరు ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఉన్నారు, ఆయనతో కలిసి జర్నీ చేసిండ్రు. మీరు కూడా ఎప్పుడు అరెస్ట్ కావాల్సిందే అని అనడం దాన్ని ఎట్లా? మరి ఏది ఇప్పుడు మనం కేసీఆర్తో ఎందుకు విభేదించినాం? ఎందుకు ఆయనకు దూరంగా ఎందుకున్నాం? ఆయన అన్నీ బ్రహ్మాండంగా చేస్తే అసలు మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాటికి ఎప్పుడో తెరవరిగా అయిపోదు. నేను ఉద్యమాకాంక్షలు కేసీఆర్ నెరవేర్చుంటే అసలు ఈ చర్చ రానే రాదు. మనం కేసీఆర్ అనేవాడిని మెచ్చుకోవడానికే కూర్చోవాలి తప్ప తినడానికి కూర్చునే అవకాశం లేదు. కానీ తప్పులు చేసిండు కదా. ఉద్యమాకాంక్షలు మీకు తెలిసినా తెలుసు ఏంటి అన్నది. ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు పక్కకు పెడితేవి. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తేవి. అసలు ఈ దాంట్లో ఉన్న తెలంగాణ ఎత్తిపారేసి బీఆర్ఎస్ అంటే మొదటి శాఖ లంక దాంట్లో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసులు అన్నాడు. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అన్నాడు. నాయకులు రాక్షసుల, ప్రజలు కూడా రాక్షసులు అంటే లంకలో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడే అన్నాడు ఆయన. ఆ లంకలోనే మొదటి శాఖ తెరిచిండు పోయి బీఆర్ఎస్ది. ఎందుకు మరి ఇవన్నీ మనకు విచిత్రంగా కనిపిస్తాయనిపించారు. మనంటే ఒక ఉద్యమం అని చెప్పి ఇది నమ్మినాం, ఆ ఉద్యమంలో దూకినాం. నాలాంటి ఉద్యమానికి 10 ఏళ్ల ముందే రాజీనామా చేసి దూకినాం. ఇవన్నీ ఏమనుకున్నాం అంటే ఆయన ఎంత మనకు ఎంతో శత్రుత్వం ఉన్నా పర్సనల్గా ప్రాపర్టీ పంచాయతీ కాదు కదా, గట్టి పంచాయతీ కాదు కదా మాది. ఓ విధానాల మీద తెలంగాణకు ఆయన బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నా అనుకున్నాం. అది జరగలే కదా. ఆయన దురపోకడలు, అవినీతి, విపరీతమైన అవినీతి. పోయి మనం తప్పు చెప్పామనుకుంటే పోయి ఎక్కడో అరెస్ట్ అయింది కదండి 100 కోట్లకి. కవిత ఇక్కడ కాదు అరెస్ట్ అయింది, మీ ఏరియాలే ఎక్కడో పోయి 100 కోట్ల ఈడీ కేసులో అరెస్ట్ అయింది. ఎందుకు నీకు 100 కోట్లు కర్మపాడుగాను? ఇక్కడేదో ప్రజలకు సేవ చేసుకుంటే బ్రహ్మాండంగా బతుకమ్మ ఆడేదో కంటిన్యూస్గా ఆడితే మొదల 10 ఏళ్ళు అధికారంలో ఆ బతుకమ్మని మర్చిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ నిన్నమనగా నడుతుంది ప్రజాక్షేత్రంలో. నేనేమంటున్నా అంటే ఇది ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించుంటే మనం ఎవరం కూడా ఆయన క్రిటిసైజ్ చేయడానికి కూడా ధైర్యం తీసుకోవడం కాదు. కానీ అది దారి తప్పిండు, ట్రాక్ తప్పిండు ఆయన. బీఆర్ఎస్ మొత్తమే పార్టీ ట్రాక్ తప్పి సొంత దాని ఏమంటారు అవినీతి పరిపాలనకు ఆలవాలం అయిపోయింది. అదేవిధంగా కుటుంబ పాలనకు ఆలవాలం అయిపోయింది. ఉద్యమ ద్రోహులకు అదొక నిలయం అయిపోయింది. అసలు ఇది మనం తట్టుకోలేకపోయినాం సహజంగా. కాబట్టి మాకు కోపం తప్ప పర్సనల్గా మాకేం వెళ్ళి ఆయన ప్రాపర్టీ కూర్చో పంచాయతీ నాకు ఆయనకు ఆస్తి పంచాయతీ ఉందా? కానీ కవిత రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? కవిత నేనైతే తప్పు చేసిన అమ్మాయి. ఇంత అధికారం ఉండి చేతిలో 10 ఏళ్ళు మీ తండ్రి సీఎం ఉండంగాను ఏది కావాలంటే ఆ పని పరిస్థితి. ఒకప్పుడు ఎవడన్నా నాకు పరిచయం ఉన్నాడని వచ్చి సార్ ఈ పని కావాలి నాకు అని అడిగితే ఎవరి దగ్గరికి పోవాలంటే 4 పేర్లు చెప్పేది నేను. అయితే కేసీఆర్ని పట్టుకో, ఆయన దొరకకపోతే కేటీఆర్ని పట్టుకో, ఆయన కూడా దొరికిపోతే హరీష్ని పట్టుకో, ఆయన కూడా దొరికిపోతే కవితను పట్టుకో. ఈ నలుగురే, ఒక్క మంత్రి పేరు కూడా నా నోట్లోకి వెళ్ళి రాలేదు. వీరు చేయించాలి ఈ పని పో అంటే స్పైన్లెస్ ఫెలోస్. ఐఎమ్ సారీ టు సే దట్. అంటే ఎవరికి కూడా వెన్నెముకనే లేదు. అట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని చుట్టూ రాజ్యమేలిండు 10 ఏళ్ళు. ఆ కారణం కదా. అందువల్ల నేనేమంటున్నా అమ్మాయికి అవసరం లేకుండా ఆ నలుగురి పేర్లు చెప్పే పరిస్థితిలో ఆ కవిత కూడా ఉంది కదా. అంటే అంత పవర్ఫుల్ పొజిషన్ ఉన్న కవిత ఎక్కడో ఢిల్లీలో పోయి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని మనకు అప్రతిష్ట తెచ్చే అక్కడ పోయి పాప ముఖ్యమంత్రిని జైలుకు పంపే. ఉప ముఖ్యమంత్రి అయితే చాలా రోజులు 1.5 year ఆయన జైల్లో బెయిల్ రాక. ఈయన ఇంకా కనీసం ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ప్రచారానికి ఎలక్షన్కి అవకాశం ఇవ్వడానికి ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి అప్పుడు బెయిల్ మీద బయటకు పంపిన ఆయన. ఈ స్కామ్ అవసరమా అని నేను అంటున్నా. ఆమెకు అవసరం లేకుండా పోయి మనల్ని బదనాం చేసింది. తెలంగాణ పరువు కూడా తీసినట్టే ఒక రకంగా. లిక్కర్ స్కామ్ గురించి ఢిల్లీ చర్చ వస్తే ఎక్కడి నుంచి వచ్చింది లిక్కర్ స్కామ్ అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కవిత అంటారా. సో అదే ఆమెకు అవసరం లేకుండా ఆమె అనవసరంగా అందులో వేలు పెట్టి చేయగాల్చుకుందని నా ఉద్దేశం.
బట్ డెఫినెట్లీ టాలెంట్ ఉంది అమ్మాయికి, టాలెంట్ లేదు మనం ఎట్లా అంటాం. ఆ పార్టీలో ఉన్న నలుగురు కూడా టాలెంటెడ్ ఫెలోసే కదా. ఆ మాటలు చెప్పడంలో కానీ అద్భుతమైన కమ్యూనికేటర్స్. ఆ అమ్మాయి కూడా మనం చూసినాం తెలంగాణ రాష్ట్ర సమితి, మీరు చూసింది నేను చూసిన తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యవస్థాపక దాని ఏమంటారు సంస్థాగత నిర్మాణం లేని టైంలో ఆమె జాగృతి నిర్మాణం చేసింది. అసలు ప్యారలల్గా చేసింది. జాగృతి కూడా సెక్రటరీ, కార్యదర్శి, జిల్లా, గ్రామ పెద్ద వ్యవస్థ, అసలు ఆమె. ప్యారలల్ వ్యవస్థ సృష్టించింది. అసలు ఆమెను కాదనలేక తీసుకుపోయి సీట్ ఇచ్చిండు నిజామాబాద్. ఆమెను ఊరుకుంటే అసలు ఆమెనే నాదే అసలైన పార్టీ పో అనేటువంటి పరిస్థితి దాకా తెచ్చింది ఆమె. అంత ఆర్గనైజర్ అమ్మాయి. కాబట్టి శక్తిని మనం తక్కువ అంచనా వేయలేము కానీ బట్ ఆ అవకాశం ఈరోజు ఉందా? ఎందుకంటే మనం 39 మంది ఎమ్మెల్యే సీట్లు వచ్చిన ఆ 3 నెలలకో 4 నెలలకో ఎలక్షన్ చూస్తే జీరోకి వచ్చిండ్రు. మనం ఎవరు ఊహించలే కదా. 39 ఎమ్మెల్యే సీట్స్ వచ్చిన పార్టీ ఎక్కడన్నా ఒక్కసారి కుప్పగోలి ఎంపీ సీట్లకు వచ్చేందుకు జీరో అయిందని మనం అనుకున్నామా? పోనీ కేసీఆర్ లాంటి వాడు కూడా ఫామ్ వదిలిపెట్టి ప్రచారంలో కూడా తిరిగినప్పుడు ఎంపీ సీట్లు మాకు వస్తాయి అనుకుంటా. మరి ఏం జరగలే. పబ్లిక్ చాలా తొందరగా అది యాక్సెప్ట్ చేశారు, వీళ్ళు చాలా మోసం చేశారు మమ్మల్ని. అంత తొందరగా రికవరీ అనేది పాసిబుల్ అనేది క్వశ్చన్ మార్క్. మేము ఫెయిల్ అయితే తప్ప, మేము ఫెయిల్ అయితే వస్తుంది. మీ ఫెయిల్ అయితే కవితకు రాజకీయ భవిష్యత్తు ఎవరికి ఒక్క కవితనే కాదు, ఏ పార్టీనే కావచ్చు, అది బీఏపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మేము ఫెయిల్ అయితే రారా? ఇంకెవరో ఒకరు వస్తారు. ఇక్కడ మనం పర్టికులర్ మాట్లాడదాం. కేటీఆర్ కవిత విషయంలో డిస్కషన్ ఉన్నది, అరెస్ట్ అని, కవిత అరెస్ట్ అయిందని. అయితేనే అనుకుంటున్నాను. ఎందుకంటే కేటీఆర్ స్వయంగా అంటున్నాడు కదా, అంటే అందులో కనపడుతుంది. ఇప్పుడు ఒకటండి సింపుల్ లాజిక్. ఈ ఫైల్ని బీజేపీ గవర్నర్ అని, అక్కడ కాంగ్రెస్ గవర్నర్ కాదు, ఏసీబీ నిర్ధారణ చేసుకున్న తర్వాత కేటీఆర్ అనేవాడు తప్పు చేశాడు, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ కావచ్చు, అది అవినీతి అని కూడా నాకు తెలియదు, ఆ కేసు ఇన్వెస్ట్ చేసేటువంటి ఆఫీసర్ చెప్పారు. కానీ అందులో అవకతవకలు జరిగినటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రాసిక్యూషన్ పర్మిషన్కి ఫైలు బీజేపీ గవర్నర్ దగ్గరికి పోయింది. మా గవర్నర్ కాదు ఆయన దాన్ని ఎవరికి పంపిండు? లీగల్ ఒపీనియన్ పంపిండు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చేసిండు ఆయన. అంటే అందులో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. బట్ న్యాచురల్ ఆయన అరెస్ట్ అన్నది. నేను అనేది అట్లా రేపొద్దున అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పర్మిషన్ కూడా ఇచ్చింది కదా ప్రాసిక్యూట్ చేయడానికి. ఆయన పోయి కోర్టులకి నువ్వు తప్పే చేయలేదు అనుకుందాం, తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు పోయినావు? స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేసినావు? కోర్టు నిన్ను 10 రోజులు అరెస్ట్ చేయొద్దని చెప్పి 41A కింద నీకు రిలీఫ్ ఇచ్చింది. ఏమన్నదంటే ఈయన అరెస్ట్ చేయకముందు ఈయన వివరణ అడగండి, ఈయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు అరెస్ట్ చేసుకోమన్నది. 41A అంటే అదే కదా. సో ఆ విధమైన స్క్వాష్ పిటిషన్ నువ్వు వేసుకున్నావు అంటేనే అందులో నువ్వు తప్పు చేసినట్టు నీకే తెలుసు. అవి అందుకే రండి రెడీగా ఉన్నా, ఏది ఆడిపోతాడట, జిమ్ చేస్తాడట, స్లిమ్ అవుతాడట, బయటకు వస్తాడట అని చెప్తున్నాడు మనకు. మీరా జిమ్ పోతాడట, దమ్ముంటే అరెస్ట్ చేయండి, అయ్యేదేమితే జైలుకి పోతా, పోయి రోజు ఎక్సర్సైజ్ చేసి స్లిమ్ అవుతా అంటున్నాడు, ఇంకా స్మార్ట్గా బయటకు వస్తాడట అని చెప్తున్నాడు. ఇక ప్రతి ఒక్కటి ఛాలెంజ్ చేసి అరెస్ట్ చేయి దమ్ముంటే అంటే ఎట్లా వ్యవస్థ అది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఒక ప్రూఫ్ దొరికింది కాబట్టి వాళ్ళు గవర్నర్ పర్మిషన్. కానీ పబ్లిక్లో సానుభూతి వస్తున్నట్లు వస్తుంది. ఇప్పుడు మీకు దాన్ని మనం ఏం చేయలేము. అది ఇప్పుడు ఒకప్పుడు ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో మా పార్టీ అయినా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించింది అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత. ఒక్కసారి ఆమె ఎమర్జెన్సీ యొక్క ఫలితాన్ని అనుభవించి కొలాప్స్ అయ్యి జనతాదళ్ వచ్చింది. ఎంత అద్భుతమైన లీడర్లు ఉంటాయి అందులో. నేను కాంగ్రెస్ నుండి ఆ మాట అనద్దు కదా, బట్ జనతాదళ్ ఉన్న ఒక్కొక్కడు స్టాల్వర్డ్స్, ఒక్కొక్కడు ప్రధానమంత్రి స్థాయి, అంత నిజాయితీ పరులే. 2.5 yearsలో అది కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిందా కదా? కొలాప్స్ అయింది. ఇందిరాని జైల్లో పెడితే అసలు ఆ అవినీతి కానీ ఆమె నిరంకుశత్వం కానీ అడిగినోడేవాడు అసలు? అంతకంటే ఎక్కువ మెజారిటీతో వచ్చిందా ఈ జనతాదళ్ ఫెయిల్ అయ్యి. ఆనాడున్న ప్రజలు వేరు ఇవ్వాలి. ఎప్పుడైనా సింపతి, అది సింపతి అంటాను. కానీ సెన్సిటివ్ అయిన జనం ఇప్పుడు, అప్పుడు అంత సెన్సిటివ్ లేరు. అప్పుడు లేరు. అప్పుడు మీడియా అప్పుడు మీడియా కంటే ఇప్పుడు ఇంకా మీడియా పెద్దది. ఇప్పుడు సోషల్ మీడియా శాసిస్తుంది మొత్తం రాజకీయాలని. ఆ పరిస్థితిలో ఇంకా ఎక్కువ వస్తుంది మరి సింపతి వస్తే. నేను సింపతి చెప్తున్నా, నేను చెప్పలేమంటున్నా. కౌంటర్ ప్రొడక్ట్ కూడా ఒక్కొక్క సందర్భాలు అవుతుంది. మీరు తీసుకుపోయి తొందరపడి మేము కనుక కేసీఆర్ను కవితను కుటుంబం జైలు వేసినాం అనుకోండి, వస్తుంది మరి సింపతి రావచ్చు, కౌంటర్ ప్రొడక్టివ్ కావచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది ఇవన్నీ. జస్ట్ లైక్ దట్ ఏదో కోపం ఉందని అరెస్ట్ చేయలేము. దాన్ని ప్రూవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే మేజిస్ట్రేట్ ముందు పెట్టగలిగితేనే ఈ అరెస్టులు తాగాలి తప్ప, లేకపోతే కౌంటర్ ప్రొడక్టివ్ మీరు అన్నట్టు. రేపొద్దున లోకల్ బాడీలో మాకు దెబ్బ తగలవచ్చు, అరే పాపం కేసీఆర్ లోపల వేసి రావచ్చు. పబ్లిక్ ముందు కరప్షన్ అనేది రిలేటివ్ టర్మ్ అండి. కరప్షన్ అనేది రిలేటివ్ టర్మ్. మనం కనుక కామన్ మ్యాన్ పట్టుకొని అరే బాబు కేసీఆర్ దొంగ అంటే నువ్వు కూడా దొంగే అంటున్నాడు. 100%. నువ్వు చిన్న దొంగ,
వాడు పెద్ద దొంగ అంటాడు అంటాడు. 100%. రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కామన్ మ్యాన్ అనేది ఏంటంటే నువ్వు చిన్న దొంగ కావచ్చు వాడు పెద్ద దొంగ కావచ్చు ఇద్దరు దొంగలే అంటాడు. పదే పదే కేసీఆర్ మీద మాట్లాడితే నెక్స్ట్ కాంగ్రెస్ మీద అదే వస్తుంది కావచ్చు. అది మనం ఎట్లా వెళ్తాం. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఎలిగేషన్స్ పెట్టారు. మూసి అనగానే బీఆర్ఎస్ 1,00,000 కోట్లు. 1,00,000 కూడా మా కాళేశ్వరం 1,00,000 అంటే మరి ఇది 1,50,000 కోట్లు కదా అన్నారు. అవి ఎందుకు అన్ని ఎందుకు మరి 1,00,000 కోట్లు? అది ఏమంటే అసలు ఒక తట్ట మట్టి కూడా తీయకుండా ఈయన ఎడదినడు పాపం ఈయనకు రూపాయి స్టూడియోడు మొదలే కాకపోయాది డిపిఆర్ చెప్పకపోయా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చి దీని కింద పెడుతున్నట్టు పబ్లిక్ డాక్యుమెంటే కదా. అడ్మినిస్ట్రేషన్లో టెండర్స్ అన్ని ఓపెన్ ఉంటాయి, పబ్లిక్ డొమైన్లు ఉంటాయి. తర్వాత ఆయన పీపీపీ మోడల్ అని చెప్పింది. తర్వాత ముందు చెప్పినా చెప్పకుండా తర్వాత పీపీపీ మోడల్ అన్నాడు. పీపీపీ మోడల్ అంటే ఉంటా గవర్నమెంట్కే లాభం వస్తుంది. ఖర్చు అయితే 1,50,000 కోట్లు అయితే 1,50,000 కోట్లు అయితే అయి ఉండొచ్చు. కానీ దానికి పీపీపీ మోడల్ నిజంగానే అయితే ఇప్పుడు లండన్ అయ్యి అన్నాడు. ఆ లండన్ అయ్యి అనేది దాని కనుక ఎవడో పెడితే ఎవడో వచ్చి ఆపరేటర్ వచ్చి నీకే డబ్బులు కడతా వాడికి మనం ఇచ్చేదే ఉండదు. వాడి ఖర్చుతో పెట్టుకుంటాడు. టూరిజం స్పాట్ డెవలప్ చేసి అనుకుందాం ఏ నాగోల్ దగ్గరనో ఇక్కడనో. దానికి వాడు బోర్డులు పెడతాడు, పర్యాటకులు ఆకర్షిస్తాడు, టికెట్లు అమ్ముకుంటాడు. ఎవ్రీ ఇయర్ నువ్వు ఆక్షన్ పెడితే నీకే ఉంటాడు డబ్బులు వచ్చాయి. సో అసలు ఆ మూసి కథ ఏందో చూడకుండా వినకుండా దీంట్లో అవినీతి అంటే ఏ ప్రాజెక్ట్ మరి పెట్టిండు పాపం. కూలేశ్వరం పెట్టిండా లేదా ఇక్కడ తట మట్టి తీసిండా? ఉన్నల్లుల్లి అసలు ఈ ఉన్నల్లుల్లికే మేము పరిచయం అవుతుంటాం. హైడ్రా అని మూసి అని మేము మొదలుపెట్టేది మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందరూ స్వాగతించి అవే అస్సాలుగా మా మీద ప్రయోగిస్తున్నారు ఇప్పుడు. సో దాంట్లో కరప్షన్కి స్కోప్ అయితే లేదు. ఏ పెద్ద ప్రాజెక్ట్ మీరు మొదలుపెట్టలేదు. ఉన్నది కొనసాగించడానికి కింద మీదే తప్పిపోయిపోతున్నది మా గవర్నమెంట్. సో అవినీతికి అనేది స్కోప్ ఉందని అయితే అనుకోను. అట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మేము కాంటెంప్లేట్ చేసే కూడా ఇట్లాంటి పీపీపీ మోడల్సే తప్ప. ఓఆర్ఆర్ కూడా నాకు మన కోమటిరెడ్డి స్టేట్మెంట్ చూసినాం కదా. చివరి దశలో 7,400 కోట్లు లూటీ చేసిపోయినాడు. అది ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా టెండర్సే పిలుస్తారు తప్ప అది స్కోప్ ఉంటుందని అనుకోను. బట్ ఒకటి 100% అవినీతి లేకుండా మేము పరిపాలిస్తాం గాంధీ తర్వాత మేమే అని మేము చెప్తే కూడా ఫూలిష్నెస్ అవుతుంది. కరప్షన్ అది ఒకటి ఇట్లా వేళ్ళు ఉనుకొనిపోయినటువంటి జాడ్యం. అది దాన్ని సమూలంగా తీసేయాలటువంటి ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. కానీ 100% అది జరుగుతున్నది కూడా అంత ఇమ్మీడియట్ ఫ్యూచర్లో సాధ్యపడే పని కాదు. కానీ వాళ్ళ లెవెల్లో ఒక కుటుంబం దగ్గర 5,00,000 కోట్లు జమ అయ్యే పద్ధతిలో మాకు టెండర్లు లేవు, కాంట్రాక్ట్ లేవు, ఇచ్చినోడు కూడా లేడు. కానీ ఇక్కడ ఇరిగేషన్ విషయంలో వీళ్ళు రోజు కొత్త ప్రతిపాదన ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఉల్టా ఖర్చు కాదా? మళ్ళీ 30,000 కోట్లని 10,000 కోట్లని అదనపు బర్డెన్ కదా ఇదంతా. ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు మీరు? కాళేశ్వరం దాన్ని ఇప్పుడు నీళ్ళు ఎట్లాగో మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు హైదరాబాద్ తీసుకొస్తామని చెప్తున్నారు. మరి కాళేశ్వరం ఒకవైపు నిష్ప్రయోజనం అంటున్నారు, మళ్ళీ అదే నీళ్ళు వాడుతున్నారు. తప్పదు కదా మరి. ఇప్పుడు మీకు అక్కడ స్కోప్ ఉంది అన్నప్పుడు మరి ఎందుకు అనాలి? స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? మల్లన్న సాగర్ ఉంది నిజంగా కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్పినట్టే దాని అవసరమే లేదన్నారు. సింపుల్ లాజిక్ అండి. కాళేశ్వరం మీరు కట్టిన సందర్భం లోపల ఒక ఎకరానికి దాదాపుగా 45,000 కోట్ల ఎక్స్పెండిచర్ పెట్టిరని వచ్చింది. 45,000 కోట్లు 45,000 కోట్లు అంటే 45,000 అంటే ఒక ఎకరానికి 45,000 ఆదాయం ఎక్కడుంది అసలు మీకు? అంత పెట్టుబడి అవసరం అనేది క్వశ్చన్. అది ఇల్లాజికల్గా పెట్టుబడి పెట్టింది, దాని అవసరం లేకుండే గ్రావిటీతోనే పారేటువంటి చాలా ఉన్నాయి మన దగ్గర అనేటువంటిది ఒక కాన్సెప్ట్. అది డిబేటబుల్. అది ఆయన కట్టుకున్నాడు, ఒక ఇంజనీరింగ్ మార్వల్ కట్టుకున్నాడు, అది లేపి అందరికీ చెరువులన్నీ నిండిపోతే సస్యావలంగా ఉంటే సంతోషమే. కానీ ఆ బర్డెన్ మీ మీద నా మీద పడుతుంది. ఎందుకంటే దాని మెయింటెనెన్స్, ప్రాజెక్ట్ కాస్టు, ఫ్యూచర్లో మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇప్పటికి కూడా 10,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు. అది బుక్ అడ్జస్ట్మెంట్ అయినా మన మీద బర్డెనే కదా, ప్రజల మీద. సో ఇట్లాంటి అనాలోచితమైన ప్రాజెక్టులు చేయడం అనేది తప్పు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా 3-4 వేల కోట్లు కేటాయించి ఏఎంఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇది ఎలిమినేటి మాధవరెడ్డి లెఫ్ట్ బ్యాంక్. అదేంటి సొరంగ మార్గం. ఒక 10 కిలోమీటర్లు మీరు అటు ఇటు మళ్ళీ అది మిషన్స్ పాడైపోతే 10 ఏళ్ళు పట్టింది, ₹1 కూడా ఇవ్వలే, కంప్లీట్ చేయలే. 20, 30, 25 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే 10 కిలోమీటర్సే బ్యాలెన్స్ ఉంటే వదిలిపెట్టినవాడు. ఈరోజు దానికి ఒక 3,000 కోట్లు కేటాయించలో తప్పలేదు. అది కంప్లీట్ చేశారనుకోండి, మీకు అక్కడ ఏఎంఆర్ లిఫ్ట్ ఏదైనా 4 లిఫ్ట్లు పనిచేస్తున్నాయో అది మంచినీళ్ళ కోసం మీరు వాడుకోవాల్సిన అవసరమే తప్ప ఇరిగేషన్కు 3 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా గ్రావిటీతో పారుతుంది. అది అట్లాంటి పనులు చేయాలి కదా, చేయలేవాడు. ఇప్పుడు అది కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు ఆ 3,000 కోట్ల అదనపు ఎక్స్పెండిచర్ లాగా కనపడుతుంది. కానీ ఒకసారి అది ఓపెన్ అయ్యి గ్రావిటీతో నీళ్ళు రావడం ప్రారంభమైనాక దాన్ని అద్భుతంగానే అనిపిస్తుంది మనకు. సో అట్లాంటి పనులు చేయకుండా ఈ 10,000 crores వైగుండర్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదండి, అవన్నీ కంప్లీట్ చేయలేదు కదా వాళ్ళు. నెట్టెంపాడు కావచ్చు, మరొకటి కావచ్చు, చిన్న చిన్న ఉన్నాయి, జూరాల కావచ్చు, లేకపోతే దిండి కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో 10-15 వేల కోట్లతో ఇప్పుడు వీళ్ళు దానికి అలాట్ చేస్తున్నారు. ఈ చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే కూడా చాలా ఎకరాలకు చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు 8 నెలల పరిపాలనే కాబట్టి ఇప్పుడే మనలేం, ఇప్పుడే మనం ప్రతిపాదనలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఉంటారు అంటే సహజంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తున్నట్లు
ఏమిటి ఇది అనుకుంటే ఏమో జరుగుతుంది ఏమిటి అనే ఒక భావన అక్కడక్కడ వినపడుతున్నట్టున్నది. నేను నిర్దిష్టంగా వచ్చింది అనను, ఎందుకో వినపడుతున్నట్టు. బీఆర్ఎస్ఏ దుష్ప్రచారం, వాళ్ళకి అరెస్ట్ అవుతామనే భయం ఒకటి. నేను ఇంతకుముందు చెప్పినట్టు హైడ్రా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు, మూసీ ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. మూసీలో యాక్చువల్లీ వీళ్ళు కూడా వాళ్ళే స్టార్ట్ చేసింది, మనం చేసింది కాదు. మీ జ్ఞాపకం ఉంటే 10,000 కోట్ల బడ్జెట్తో మూసీ ప్రణాళికని వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి బడ్జెట్లోనే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. దేనికి? ఎస్టీపీలను పెట్టారు, ఇది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని. 2-3 కేటీఆర్ ఇనాగ్రేట్ చేసుకున్నాడు. ఇంకా 30 ఇంకా రావాల్సినవి ఉన్నాయి పైప్ లైన్లు. సో యాక్చువల్లీ మూసీ సుందరీకరణ, దాన్ని పరిశుద్ధం చేసేటువంటి కార్యక్రమం అనేది వాళ్ళదే, మాది కాదు. మేము దానికి కాస్త ఇంకా దూరం తీసుకుపోయి నల్గొండ దాకా పట్టుకుపోయినాం అంతే. సో అది అందరికీ కావాల్సినవి ఒప్పుకుంటూ, ఎక్కడైతే మధ్యతరగతి వాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైతే కుడిసెలు వేసుకున్నారో, ఇళ్ళు వేసుకున్నారో, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని తీస్తామన్న దగ్గర పంచాయతీ స్టార్ట్ అయింది. అది మా వాళ్ళు చాలా క్లియర్గా సీఎం చెప్పిండు, దీనికి కాంపెన్సేషన్ ఇవ్వకుండా నేను ఇది తీయను. ఇంకేం కావాలి? ఇప్పుడు అక్కడ ఉన్నోడికి సపోజ్ 100 రూపాయల జాగా పోతుంది ఈరోజు దాని వైడనింగ్ లోపల, నీకు 400 రూపాయల లాభం బయట జరుగుతుంటే నువ్వు వదలాలి కదా దాన్ని. అందరూ అన్ని పార్టీలు స్వాగతించారు, కానీ అందరూ పోయి అక్కడ క్యాంప్ పెట్టుకొని రాత్రి పండుకున్నారు. ఎందువల్ల అంటే దాన్ని బదనాలు చేయడానికి. హైడ్రా కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇది కరెక్టే, తీసేయాల్సిందే తీసేయాల్సిందే. ఎవరు ఆయన సినిమా యాక్టర్ అక్కినేని ఇది మాత్రం బ్రహ్మాండంగా మెచ్చుకొని తెల్లారి ఇక్కడ దగ్గర పోయి డబుల్ బెడ్రూమ్ టచ్ చేయగానే లొల్లి అయిపోయింది. అదో కష్టం అయిపోయింది విపక్షాలకు. అది కూడా క్లియర్గా మళ్ళీ తర్వాత చెప్పారు. ఇప్పుడు నిన్న మనం మీరు పేపర్ స్టేట్మెంట్ రంగనాథ్ చూస్తే అన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాం, ఎవరికి కూడా అన్యాయం జరగదు, ఎవరిదైనా ల్యాండ్ పోతే మధ్యతరగతి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పినాక మరి నువ్వే ఒప్పుకుంటుంటివి. చెరువులు మాయమైపోయినాయని 650 చెరువులు ఈరోజు 300 చెరువుల కింద మారినాక ఏమైపోయినట్టు 350 చెరువులు రిస్టోర్ కావాలి, ఉన్నవాటిని అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, దాంట్లో ఎంక్రోచ్మెంట్ అనేది తీయాలి కదా. సో అన్ని పార్టీలు ఆహ్వానించి దాన్ని పొలిటికల్ వెపన్గా వాడుకున్నారు కాబట్టి మీరు అన్నటువంటి అసంతృప్తి అనేది ప్రజల్లో ఒక భయం, ఒక స్కేర్ క్రియేట్ చేసింది. కానీ ఇక్కడ అంటే లేనిది క్రియేట్ కాలే, ఒక చర్య జరిగింది కాబట్టి అది క్రియేట్ అయింది. అక్కడ ముట్టుకున్నారు కదా పోయి. దీన్ని ముందుగానే అధ్యయనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు అది జరుగుతాయి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మూసీ కానీ హైడ్రా కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టడీ చేసి ఒక 1 month 2 months వచ్చేసి ఆ పని ఏదో అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చారు కదా, అసెంబ్లీలో చర్చ పెట్టి తర్వాత బిల్లు తీసుకొచ్చినా అయిపోయింది. అదేంటంటే ఒక మంచి ఆలోచనతో ఈ 2 ఇంపార్టెంట్ చేయాల్సిందే అనుకుని మొదలు పెట్టడం వల్ల అది ఈరోజు విపక్షాలకు అస్త్రాలై కూర్చున్నాయి. ఇప్పుడు మా వాళ్ళకి శాంతించరు, సీరియస్గా ఒకటేమో డిపిఆర్ తయారు చేస్తున్నారు మూసీకి, హైడ్రా అయినా గైడ్లైన్సే చెప్తున్నాడు, మేము సామాన్యుల జోలికి పోము, పొరపాటు ఎక్కడ పోవాల్సి వస్తే కాంపెన్సేషన్ ఇస్తామని చెప్తున్నాడు. ఇప్పుడు కూలగొట్టినకి ఇస్తారా అన్నాడు, ఆపినామన్నాడు. ఆపడం మీరు ఇంతకుముందు కూల పేదవాళ్ళు ఎవరైతే ఇచ్చేస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా. సీఎమే చెప్పిండు, నేను చెప్పాడు సీఎమే చెప్పాడు, ఎవరికి అన్యాయం జరిగే సమస్య లేదు. సామాన్యుడు ఎవడైనా అందులో మోసపోయి ఉంటే లేకపోతే పొరపాటున నిమిత్తులు ఇచ్చి మాదే తప్పై ఉంటే మేము కాంపెన్సేషన్ ఇస్తామంటున్నాడు. అట్లా కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఈ 2 స్కీమ్స్ కూడా కొనసాగవు. కాబట్టి దానిలో ఈ ఏదైతే ప్రజల్లో కూడా మిస్కాన్సెప్షన్ ఈరోజు వచ్చిందో మా కొద్దిగా తొందరపాటు అనొచ్చు, అది పోతుంది. ఎప్పుడు ఒకసారి అసెంబ్లీలో చర్చకు వచ్చి ఒక బిల్లు షేప్లో మళ్ళీ ఆర్డినెన్స్ క్లియర్ అయిన సందర్భంలో మూసీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు అనౌన్స్ చేసిన సందర్భంలో వాళ్ళకి అర్థమైంది, ఓహో నాది 100 రూపాయలు పోతే 400 వస్తాయన్నమాట అని. ఇప్పుడు మనం అక్కడ డబుల్ బెడ్రూమ్లు 100 మందికి ఇచ్చారు ఇడిపోయిన వాళ్ళకి. ఆయన పోయిండు వాడ శుభ్రంగా గృహప్రవేశం చేసుకుని మళ్ళీ వచ్చి ధర్నాలకు కూర్చున్నాడు. ఎందుకంటే ఆ ఇచ్చిన దానికంటే ఇంకేమైనా ఎక్కువ వస్తుందేమో అని. సహజంగా అది ఉంటుంది పాపం. సో అది మనం తప్పట్లేము, కానీ విపక్షాలు దాన్ని వాడుకుంటున్నారు. సినిమా వాళ్ళ విషయంలో ప్రభుత్వం వివరించిన తీరు సరైందేనా? సరే, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు అతను తప్పు, ఆ పిల్లాడు పర్మిషన్ ఒక ఇన్స్పెక్టర్ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను థియేటర్ మేనేజ్మెంట్కి రాసినాం, ఈ హీరోను మీరు తీసుకురావద్దు, ఎందుకంటే ఒకటే గేట్ ఉంది 2 థియేటర్స్కి, క్రౌడ్ మేనేజ్మెంట్ మేము చేయలేమని చెప్తే కూడా వాళ్ళు వినకుండా ఆయనకి రిప్లై కూడా ఇవ్వకుండా తీసుకొచ్చింది. అది బొటాబొటికి ఉన్న పోలీసుతో అది కంట్రోల్ చేయడం సాధ్యపడలేదు. ఈ పిల్లాడు జీప్ టాప్ ఎక్కి అందరికీ వేవ్ చేసి నమస్కారం పెట్టుకుంటా మనందరం చూసి విజువల్స్లో ఆయన నేను కారులో కూర్చున్నా ముసుగేసుకొని కూర్చున్నా అంటే మనం నమ్మడానికి మనకు కనపడుతుంది కదా ఆయన లేచి అభివాదం చేసినట్టు. సో అది అన్ఎక్స్పెక్టెడ్, అది పాపం అతనికి కూడా అన్ఎక్స్పెక్టెడే, పోలీసు కూడా వద్దన్నా వచ్చింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్. ఈ 2 చోట్ల కొద్దిగా పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగినప్పుడు ఆయన సింపుల్గా నా వల్ల పొరపాటు జరిగిందని పొద్దున్నే పోయి 50 లక్షలు తోచినంత ఇచ్చేసి నమస్కారం పెట్టి నీ కుటుంబానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటాను ఆ హీరో అని ఉంటే ఈ పంచాయతీ రాకపో. ఆయన ఆ మాట అనలే. అందరూ ఇప్పుడు మేము కూడా ప్రతివాడు లైన్ కట్టిపోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఎవరు తప్పు చేస్తుండో అనేది బాధ్యత. దానికి సారీ చెప్పడం కానీ వీలైతే నీకు చేతనైతే కాంపెన్సేషన్ ఇవ్వడం. కానీ 1000 రూపాయలు 10 టికెట్ల ధరలు పెంచుకోవడానికి అది ఆయన చేసుకుంటే మరి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా స్పెషల్ ప్రొవిజన్ కింద. ఇవ్వడం కూడా తప్పే కదా. ప్రేక్షకుల నుంచి అంతగానో ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు.
ఇప్పుడు దాని పరిణామం చూసి ఇవ్వమంటున్నారు. పూర్తిగా ఇవ్వమనడం కూడా తప్పే, అటు అడగడం కూడా తప్పే అన్ని రకాలు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అది కమర్షియల్ వ్యవహారం, అది అక్కడ తప్పు జరిగింది, నువ్వు తప్పని ఒప్పుకొని ఇంత ఇచ్చేస్తామని చెప్పి ఈ పంచాయతీ ఒడిచిపోవు. అసలు నువ్వు కూడా ప్రెస్ పెట్టి సీఎం మీద కామెంట్ చేసి ఎందుకు వచ్చిన పంచాయతీ అన్నెసరీ కామెంటరీ తప్ప. మేము కూడా ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాలని మనవరం అనడానికి మీరు పోతారా, నేను పోతారా? ఎవరైతే తప్పు చేసినో ఆయన పోవాలి, అది ఆయన బాధ్యత. ఆయన ఫెయిల్ అవుతే ఎవరి బాధ్యత? గవర్నమెంట్. ఈ రెండే. మీళ్ళందరూ హీరోలు లైన్ కట్టి ఆ బాబింటికి పోవాలనుకోవడం కూడా తప్పే. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఏం సంబంధం. ఆయన దగ్గరికి ఎందుకు పోయినామంటే అదే పోతాడు పోయి, ఆయన దోస్తు కావచ్చు, సినిమా పరిశ్రమలో ఇద్దరు కలిసి తిరిగి ఉండొచ్చు, పోతారు. బట్ ఆ హీరోలందరూ ఇక్కడికి రాలేదని మనం కూడా అనలేం. కాబట్టి నేను రెండు రకాలు కూడా దాంట్లో కొంత పొరపాటు ఉందని అంగీకరిస్తున్నాను. ఇప్పుడు రాబోయే 4 ఏళ్ళైనా బహుశా ఎట్లా ప్రభుత్వం ఎట్లా ఉండవచ్చు అనేది ఒకటి, స్పీడ్ అయితే తగ్గింది అయితే లేదు, తప్పులు కూడా ఏం చేసినట్టు నాకైతే కనపడట్లేదు. అక్కడెక్కడో ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, విపక్షాలు ఆయుధాలు వాడుకొని ఆయన ఇరకాటలో పెట్టడానికి మాట్లాడవచ్చు. కానీ ఆయన చేసిన తప్పులు మీరే అన్నారుగా, ఇప్పుడు ఇక్కడే నాకు నిర్దిష్టంగా ఏం కనపడతలేవు, ఏం లేవు కదా, పెద్ద ప్రాజెక్టులు ఉండి కరప్షన్ అనేది లేవు. ఈ టైం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 years మ్యాండేట్ ఇచ్చారు, ఇంకొక 1.5 years లోపల రకరకాల లోన్స్ ట్రై చేస్తున్నారు. అది కూడా సీఎంఏ చెప్పిండు. 12%, 13% తీసుకున్నారండి, ఇదేం ఘోరం. ఒక పక్క వరల్డ్ బ్యాంక్ 2%కి ఇస్తున్నాడు, ఒక పక్క జపనీస్ వాడు 1.5%కి ఇస్తున్నాడు. అలా తక్కువ ఇచ్చేటువంటి సంస్థలను తెచ్చుకోవాలి, కానీ ఎక్కడ పడితే ఎడాపడా చేతికి వచ్చినట్టు అప్పులు చేసిందనే మాట సీఎంఏ అన్నాడు. ఎందుకు చేసినట్లు? అప్పుడు అవకాశానికి ధనధన తెచ్చుకున్నారు, పోయి డబ్బులు కావాలి కాబట్టి. అది ఒక్కోటి యాడ్ అవ్వుకుంటూ విపరీతంగా 7 లక్షల అప్పు రాష్ట్రం మీద పడ్డది. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. స్ట్రీమ్ లైన్ చేసి ఏం చేస్తున్నారంటే అది తక్కువ వడ్డీకి ఎవరిస్తున్నారు వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం, ఈ పాత అప్పులు వడ్డీలు కట్టేయడం, అట్లా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. స్ట్రీమ్ లైన్ చేసిన సందర్భంలో కొంత వెసులుబాటు వస్తుంది. కొన్ని ఏజెన్సీస్ నిజంగా కూడా ఇస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ 2.5%కి ఇస్తుంది, జపనీస్ కూడా గవర్నమెంట్ ఎయిడే, వాడు 1.5%కే ఇస్తాడు. ఇచ్చి మారటోరియం ఇస్తాడు, 10 ఏళ్ళు రిప్లై చేయాల్సిన అవసరం లేదు. వాడు దాపు 1,00,000 కోట్ల దాకా ఇస్తాడు మనకు. సో అట్లాంటివి కనుక వీళ్ళు శాంక్షన్ అయితే క్రమక్రమంగా ఇవన్నీ కూడా అప్పులు కూడా కట్టేసి మళ్ళీ కొత్త మార్గంలో కొత్త స్కీములకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కొన్ని స్కీమ్స్లో మరి మాది ఉంది కదా, మేము ప్రామిస్ చేసి చేయని స్కీమ్స్, నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు డిపాజిట్ చేస్తాన మనీ కావచ్చు, లేదా మీరన్న రైతు భరోసా, ఇప్పుడు సంక్రాంతి అన్నాం, ఒక విడత ఇచ్చినాం, మధ్యలో 2 విడతలు క్రాప్స్ వెళ్ళైపోయాయి. సో ఆ విధమైన అసంతృప్తి లేదని అనను. కానీ దీన్ని సరి చేసుకోవడానికి మేము పొలిటికల్ పార్టీ కదా, కేసీఆర్ చెప్పినట్టు మేము ఇది మఠాన్ని నడుపుతలేం కదా. సో మాకు కూడా తెలుస్తుంది ఆ ఫీడ్బ్యాక్, మాకు ఇంటెలిజెన్స్ కూడా చెప్తాడు, మా పార్టీ వర్కర్ చెప్తాడు, అయ్యా జాగ్రత్త, మీరు అదేదో మీరు ఇంతకుముందు అన్నట్టు రైతు భరోసా వేయకపోతే ప్రాబ్లం మీకు అన్నట్టు, అది మేము టైం లోపల అది అందించకపోతే రైతులు అసంతృప్తి చెందుతారు. ఉద్యోగాలు మేము అనుకున్న పద్ధతిలో లేకపోతే వాటికి స్కిల్ ఇచ్చి ఆల్టర్నేట్ పరిశ్రమలకు వాళ్ళకి హెల్ప్ చేసి, అరే బాబు లోన్ ఇక్కడుంది అని చెప్పి, ఇగో ఈ కంపెనీకి శిక్షణ కావాలని ఇచ్చి ఇట్లా వాళ్ళని తయారు చేసి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చిన రాబోయేటువంటి 2 ఏళ్లలో మిగిలిన 28 లక్షల మందికి మేము ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాల్సిందే. చూపెట్టకపోతే అదంతా అసంతృప్తి, అది చాలా పవర్ఫుల్ అసంతృప్తి. అది మామూలు కాదు, నిరుద్యోగులు లక్షల కుటుంబాలు, అది లక్షల కుటుంబాలు. అసలు లాస్ట్ టైం కేసీఆర్ అధికారం కోల్పోవడానికి వాళ్ళు కూడా కారణమే. ఎందుకంటే వాళ్ళ ఇంటింటికి మా డబ్బులు కూడా మేము రూపాయి ఇవ్వకుండా వాళ్ళే ఖర్చులు పెట్టుకొని ఊళ్ళలో తిరిగి అసలు మేము దించండి అని చెప్పి వచ్చిన వాడు. సో వాళ్ళు మళ్ళీ మా మీద అస్త్రాలు అవుతారు. కాబట్టి అంతా మాకు తెలుసు. అది నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా మాకు ప్లాన్ ఉంది, సీఎంకు విజన్ ఉంది. దాన్ని బట్టి క్రమక్రమంగా మీకు రాబోయే రోజుల్లో అన్నీ సెట్ అవుతాయి అని ఆశిస్తున్నాం. ఒకవేళ లేకపోతే పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది. సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 100%. అది ఎందుకు కాదు, ఆయన 10 ఏళ్ళు నడపగలంగా మేము నడపలేము, ఎందుకు కాదు. ఆయనకు సాధ్యమైంది మాకు సాధ్యం కదా. ఇంకా తక్కువ వడ్డీకి తెచ్చుకుంటా అని సీఎం చెప్తుంటే ప్లస్ కేంద్ర యొక్క సహకారంగా ఉండాలి. కేంద్ర సహకారం లేకుండా సాధ్యపడదు. మొన్న అందరు మంత్రులు పోయి కేంద్రంలో 1,20,000 కోట్లకు ప్రపోజల్స్ ఇచ్చి వచ్చారు. గతంలో కేసీఆర్ కూడా వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయలే. ఏదైతే మనకు డ్యూ ఉన్నాయో అది రాని పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చాలా మటుకు అధికారులు కానీ, ఈవెన్ మన మంత్రులు కానీ, ఈవెన్ సీఎం కానీ సామరస్య ధోరణితోనే కేంద్రంతో పోతున్నారు తప్ప వీళ్ళు కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ ఇక్కడ లేదు. రోజు వీళ్ళని వాళ్ళు తిట్టుకునే ప్రోగ్రాం లేదు. ఎందుకంటే ఆయనకేమో పాపం బీఆర్ఎస్ పెట్టి ఈ దేశం అంతా వ్యాపించి అత్యంత త్వరగా నేనే ప్రైమ్ మినిస్టర్ ఏదో అనుకున్నాను. మీకు రాజీవ్ సర్దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మీకు జ్ఞాపకం ఉంటే ఆయన ఏమన్నాడంటే, 3rd ఫ్రంట్ ఎమర్జ్ అవుతుంది, ఆ 3rd ఫ్రంట్కు నేనే లీడ్ చేస్తా, నేనే కన్వీనర్, నన్ను కన్వీనర్గా పెడితే ఈ దేశం మొత్తంలో ఎలక్షన్స్ కావాల్సిన డబ్బులు నేనే పెట్టుకుంటా అన్నాడు కేసీఆర్. దేశం మొత్తానికి ఎలక్షన్లకు ఖర్చు పెట్టుకుంటా అంటే ఏంటంటే అంటే మనందరం అన్న 5 లక్షల కోట్లు అది నిజమే అన్నమాట. ఎందుకంటే ఎలక్షన్ ఖర్చు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పిన 40 లక్షలు, ఎంపీకి 70 లక్షలు కాదు కదా. అవునవును. 4,000 మంది ఎమ్మెల్యేలు
500 మందికి పైగా 700 మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభ కలుపుకుంది. మరి ఇప్పుడు మనకున్న లెక్కల్లో యావరేజ్ మీద నార్త్లో ఖర్చు తక్కువైతే సౌత్లో ఎక్కువైతే అనుకున్నా యావరేజ్ అయితే 50 కోట్లు అయితే ఎంపీకి కావాలి, 25 కోట్లు అయితే ఎమ్మెల్యేకి కావాలి. మరి ఎక్కడిది డబ్బు, ఎక్కడిది ఇది? సో అంత శక్తి ఉంది కాబట్టి రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన అంటున్నాడు మొత్తం దేశానికి కన్వీనర్గా పెడితే ఆయనే పెట్టుకుంటా అన్నాడు నాతో అన్నాడు. అది ఎంత ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ అది. అందుకనే సీఎం అన్నాడు. అసలు బీఆర్ఎస్ తలుచుకుంటే క్షణాల మీద ఈ రాష్ట్రం అప్పు మాయమైపోతుంది అన్నాడు. అంటే 7 లక్షల కోట్లు నీ దగ్గర ఉన్నాయంటున్నాడు సీఎం. ఉందో లేదు మాట్లాడాలి అంటున్నాడు ఆయన. ఎలక్షన్ ముందు నుంచి అదే మాట అంటున్నాడు. ఇప్పుడు కూడా అన్నాడు. మొన్న చూసినాడు అసెంబ్లీలో చూసినట్టు నా బీఆర్ఎస్ తలుచుకుంటే అసలు అప్పు లెక్కే కాదన్నాడు. సీఎం ఏమన్నా మార్చుకోవాల్సినవి ఉన్నాయా? సీఎం మార్చుకోవాల్సిన పద్ధతులు మార్చుకోవాల్సినవి అగ్రెసివ్గా అంత అవసరం లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒకసారి సీఎం అయిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ కావాలి. కొద్దిగా అంత అగ్రెషన్ అంత తిట్టే కార్యక్రమం అవసరం లేదు నా ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం. దాని ఇష్టం, అదని క్యారెక్టర్. దాంతోనే ఫేమస్ అయింది, దాంతోనే అధికారులకు అది చెప్పుకోడా ఏది అసెంబ్లీ చెప్పుకున్నాడు. సార్ ఇక్కడికి కొత్తగా వచ్చిన తొక్కి వచ్చినా అన్నాడు. సీఎం అయినాక తొక్కే అవసరం లేదని నా ఉద్దేశం. అయిపోయింది కదా సీఎం అయిపోయా, తొక్కితి వస్తుంది. ఇంకేముంది, ఇంకా తొక్కి ఎవరు తొక్కుతుంది? అవసరం లేదు. ఎవరి పేగులు మేళ్ళు వేసుకునే అవసరం లేదు, ఎవరిని దొక్కే అవసరం లేదు నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. అది ఆయన ఇష్టం. అది రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏడాది కాంగ్రెస్ పరిపాలన, ఏడాది కాదు అది నిర్దిష్టంగా 8 నెలలు మాత్రమే అనేది వారు చెప్తున్నమాట. రెండవది విపక్షం బీఆర్ఎస్ విషయంలోతో పాటుగా భవిష్యత్తులో కాంగ్రెస్ ఎట్లా ఉండబోతున్నదనే అంశాలకు సంబంధించి వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.